Ministry of Cooperation has set up Bharatiya Beej Sahakari Samiti Limited అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 అండి. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు. సో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, సో కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఒక విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విత్తన పరిశోధన సంస్థ ఏంటి అంటే భారతీయ బీజ్ సహకారి సమితి అండి. సో బీజ్ అంటే ఏంటి? విత్తనం కదా, సీడ్ కదా. సో దానికి సంబంధించినటువంటి సంస్థ ఏర్పాటు చేశారు. అర్థమైందా? సో వీళ్ళు ఏం చేస్తారు అంటే రైతులకు కావాల్సినటువంటి విత్తనాలను సరఫరా చేస్తారు. ఆ విత్తనాలు ఎట్లా ఉండాలి అంటే టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రైతులు ఆ పంట పండించడానికి విత్తనాలు వేసినప్పుడు సరైన టైంలో మొక్కలు వస్తున్నాయా లేదా, దాంతోపాటు పంట పండుతుందా లేదా, సరైన దిగుబడి వస్తుందా లేదని ముందుగానే ఆ విత్తనాలకు సంబంధించి పరిశోధన చేసి అది సక్సెస్ అయిన తర్వాతనే ఆ విత్తనాలను రైతులకు ఇస్తారు. అట్లా టెస్టింగ్ చేయడము, రెగ్యులేట్ చేయడము, సీడింగ్ చేయడం, ఇదంతా చేసేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ వాళ్ళు చేస్తారు. అట్లా సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇఫ్కో కానీ, క్రిప్కో కానీ, నాఫెడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండ్ ఎన్సిడిసి, సో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాదాపు వీళ్ళందరూ కలిసి 250 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.